శ్రీధర్ కప్పు అనుకుంటే అన్నీ అయిపోతాయి. పెద్దలు ఉన్నారు కదా నేను దాని ఇక్కడికి వచ్చిన పెద్దలు రవణ పూజ్యులు పెద్దలు మాజమంత్రులు పెద్దిరెడ్డి సాబు హుజరాబాద్ సంఘ సభ్యులు గోపాల్పూర్లో సంఘ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నాన్న అంటే పెద్దిరెడ్డి అంటే నాన్న అనేది ఊరంతా ఉండే ఆ నాన్న చచ్చిపోయాక కూడా పెద్దిరెడ్డి సాబు ఈ శ్రీధర్ ఇంటి ఇప్పటి నుంచి నేను నా ఇల్లు ఈ బాధ్యత అన్నాడు అని మళ్ళీ అందరూ ఈ ఊరే బాధ్యత నాది. చాలా సంతోషం అనిపించింది. పెద్దిరెడ్డి సాబు ఇంత పొద్దున లేచి వచ్చాడు, అది కూడా వయసు పాపం. ఈ ఏజ్లో అంత పొద్దున లేచి రావడం చాలా కష్టం. మామూలుగా రచ్చుడు అంటే అందరూ మొత్తంగా 5 గంటలు లేచి వచ్చారంటే నాకు దానికైతే ఇంకా అన్నిటికంటే పెద్ద ఆనందమైన ముచ్చట ఏంటంటే ఇంత పొద్దున వచ్చారు సార్, టైంకి మా అందరికంటే ముందుకు వచ్చారు. అది ఒకటి చాలా అభినందనీయం. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఏదో మాట మీద అన్న మాకు సంఘానికి కొంచెం సాయం చేయాలన్నా అంటే ఎంత కావాలి శ్రీధర్ అన్నాడు. అంటే ఒక 5 లక్షలు చేయాలని అంటే పర్లేదు సార్ చేస్తా, నువ్వు ప్రోగ్రామ్ పెట్టుకుని వచ్చేస్తానన్నాడు. అది ఇంకా అందుకంటే సంతోషం అనిపించింది నాకు. సో సంఘం జాగా వేనని ఇచ్చారు. వేనని అంటే మీకు రవణ కొద్దినే చెప్పిండు, కానీ నేను 2 సార్లు చెప్పిన మీకు ఏది కావాలనో అడుగుడే దేవుడు మన వెంకటేశ్వర వరం ఇచ్చినట్టే. మీరు అంతా కూర్చొని ప్లాన్ చేసుకోండి. అంత నాకు ఎప్పుడు చెప్తాడు కూర్చున్నప్పుడు అలా శ్రీధర్ ఏదైనా పని మూగడు పెట్టుకో, ఏదైనా పని మూగడు ఊరు కొరకు. అంత మనసు ఉండదు మన ఊరంటే వేరే. నాకు నిజంగా అది గ్రేట్. అంత పెద్ద పర్సన్ అవ్వలే పెద్ద అన్నట్టు మీరు అంత తొందరగా ఫంక్షన్ ఇది గట్టుడు కావాలి, ఒక లెవెల్గా సన్మానం చేసి పట్టుకెళ్తాం. ఆ రోజు మీరు అందరూ రావాలి, వేరన్నా కూడా వస్తారు. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉట్టి అంత పెద్ద ఊరు అంటే మామూలు మాట కాదు. సో ఒక్కటి పెద్దది ఇప్పుడు మీరు అందరూ ఆలోచించవలసింది నెక్స్ట్ ఇంకా ఇప్పుడు జరిగింది ఒకటి, జరగవు 5 ఏళ్ళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం చదివిన ప్లాన్లో కూడా జాబ్స్ అనేది గ్యారెంటీ లేదు. ఇంకా మనకు ఉన్నదానిలో మనం ఇక్కడ ఇదే గ్రేట్గా. సో మనం పండిన పంటను ఓ రైస్ మిల్ పెట్టి మనం పండించుకుంటే రా ప్రోడక్ట్ హైదరాబాద్ అమ్ముకో, అది ఒకటే మార్గం ఉండదు. అంటే మనకు ఉన్న వనరులలో మనం బతకాలంటే. ఎందుకంటే మా నాన్న తమ్ముడు డాక్టర్ అమెరికా పోయిందంటే అంతమంది చదివిండి ఆయన. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నా బిడ్డ డాక్టర్ అని ఏం లేదు. ఇప్పుడు ఉన్నది మన అగ్రికల్చర్, మనం చూసుకుంటే గ్రేట్. సో ఇప్పుడు ఎట్లా చేసి ఒక రైస్ మిల్ మనం ఓపెన్ చేసుకొని మన పంట పండింది మన దాన్ని మనం పట్టించుకొని మన రా ప్రోడక్ట్ హైదరాబాద్ అమ్మినాం అనుకోండి, అట్లా కొద్దిగా మనకు ఒక పంట ఇస్తే 2 పంటల పైసలు వస్తాయి. అది మీరు ప్లాన్ చేసుకొని వేరేతో ఎంతో కొంత ముందు పడగొట్టదాన్ని రైస్ మిల్ పెట్టియాలి. వారు శ్రీధర్ కాక ఎస్పెషల్లీ శ్రీధర్ కాక రామరాయన్న మీరంతా కలిసి ముందు నిజంగా నేను డ్రాప్ అయిన ఒకప్పుడు వీళ్ళందరూ ఇదనేది అంటే నిజంగా కూడా నాకైతే పాలిటిక్స్ తెలియదు. నేను ప్యూర్గా చేద్దామంటే చేద్దాం గట్టినే వస్తాను. మీరు అందరూ సహకరిస్తే చాలా పనులు మనం చేసేట్టు ఇక్కడ ముంగట. వేరేనా నాకు అక్కడ కూర్చొని ఎంతో చెప్తాను అన్న చెప్పినట్టు చాలా చెప్తాను. ప్రొసీడ్గా ఊరుకు అజ్జే అని మేము ముందుకు అవపడుతున్నాడు. వెనకకెళ్ళి ఆ ఊరి మీద అంత ప్రేమ ఉన్నది ఆయనకు. అక్కడ మీరు వాడుకుంటే వాడుకున్నంత. థ్యాంక్స్. పెద్దిరెడ్డి సాబ్ వచ్చినందుకు థ్యాంక్స్ సార్.